హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్ ప్రోమో అనాలిసిస్ కలిపి మాట్లాడుకుందాం. ఫైనల్లీ మంచి టాస్క్ అయితే ఇచ్చాడు కదా బిగ్ బాస్. అయితే ఈ ఓవరాల్గా టాస్క్ అంతా చూసిన తర్వాత ఎక్కువ మంది డిస్కషన్ పెడుతున్నది హౌస్ మేట్స్లో కావచ్చు, ఆడియన్స్లో కావచ్చు, వెన్నుపోటు వెన్నుపోటు వెన్నుపోటు. నువ్వు నాకు వెన్నుపోటు పొడిచావు, నేను నీకు వెన్నుపోటు పొడిచానా, నువ్వు ఆయనకి వెన్నుపోటు, ఇట్లాగే నడుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా ఇది వెన్నుపోట్ల టాస్క్ అని అనిపిస్తుంది. అట్లాగే బర్నీ ఎందుకు వచ్చాడు హౌస్కి అనేది కూడా క్లారిటీ వచ్చేసింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు మరి మీకేమనిపించింది టాస్క్ గురించి, అట్లాగే హౌస్ మేట్స్ ఆట గురించి ఒక కామెంట్ అయితే పెట్టండి. ఆడియన్స్కి షో ఎట్లా రీచ్ అవుతుందో నేను కూడా చూస్తా. కామెంట్స్ అనేది చదువుదాం. అట్లాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఫైనల్లీ నేను ఏం చెప్పానండి, రీతు చౌదరి వర్సెస్ ఇమాన్యుయల్ టాస్క్ అవుతుంది. వాళ్ళిద్దరిలో ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడని చెప్పానా? చాలామంది లేదండి ఇంక తనూజ్ అయిందంట, లేదండి ఇంకెవరో రీతు చౌదరి అయిందంట, అట్లా ఎట్లా అని చెప్పేసి పెడితే నేను అందుకే చెప్పా, నాకు ముందు గెస్సింగ్లో కూడా ఏదైతే గెస్ చేస్తానో ఇట్లా రావచ్చు సైకలాజికల్గా ఇది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అని చెప్పా. ఇమాన్యుయల్కి ఛాన్స్ ఉంటుంది, రీతు చౌదరి వరకు వచ్చినా సరే తప్పించవచ్చు. ఇట్లా ఇవన్నీ అంచనా అయితే కరెక్ట్ అయింది. అంచనా అయిన తర్వాత ఇచ్చిన అప్డేట్లు కూడా 100% నేను ఏదైతే చెప్పినా అదే జరుగుతూ ఉంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఫస్ట్ వన్ లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే మన అప్డేట్స్ తర్వాత ఇంకా చాలామంది వాళ్ళ ఇన్స్టా పేజీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, రకరకాలుగా పెట్టుకున్న వాళ్ళకి రీచ్ వస్తుంది, మనకు తగ్గుతూ ఉంది. ఎందుకంటే జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, నో డౌట్, అందులో కాంప్రమైజ్ అయ్యేది లేదు. కాకపోతే యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది అట్లాగే లైక్స్ అండ్ కామెంట్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు లైక్స్ అయితే మర్చిపోకండి. సరే, వెన్నుపోటు 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 ఎందుకు ఈ పదం ఎంతలా వాడుతున్నారు? ఇప్పుడు రాము రాదు అంటే బర్నీ అండ్ తనుజ ఉండేటప్పుడు బర్నీకి అయితే ట్రైన్ దించేశాడు, అతని కెప్టెన్స్ కోసం సపోర్ట్ చేయలే. అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతా. కళ్యాణ్కేమో దివ్య మాట ఇచ్చింది, తప్పించేసింది, వేటు వేసేసింది, ఆ చైర్ తీసుకున్న తర్వాత తనుజకి తప్పించేసింది కనుక ఆవిడ కూడా వెన్నుపోటు పొడిచిందనండి. అట్లాగే కళ్యాణ్కి ఇదే టాపిక్లో సంబంధించి నువ్వు ఇమాన్యుయల్ దగ్గర నువ్వు కూడా తీసుకున్నావు కదా తనుజ నామినేట్ చేస్తారని, మరి అప్పుడేమో తిరిగి ఇమాన్యుయల్ ఎవరినైతే మమ్మీ 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 ఇస్తారు అతను పొడిచో, మరి అది వెన్నుపోటు కాదా? ఎప్పుడంటే ఇది ఇక్కడ వెన్నుపోటు అయితే అక్కడ అది వెన్నుపోటు అవుతుంది. దీని గురించి కూడా ఆల్రెడీ ఇన్స్టాలో కావచ్చు, సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్లో డిస్కషన్. అట్లాగే దివ్య ఏంటి దగ్గర లైవ్లో చెప్పింది తనూజకి, రీతు నీళ్ళలో ఉంటే నువ్వు రీతు ఉండుంటే నీకే సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. చెబితే ఇంకో క్లారిటీ కూడా ఇచ్చింది. ఏమంటే ఒకవేళ ఇమాన్యుయల్ తనూజ మీ ఇద్దరిలో ఉంటే నీకు సపోర్ట్ చేయను, ఇమాన్యుయల్కి చేస్తా, లేదా సుమన్ శెట్టి నువ్వు ఉన్నా సరే సుమన్కే చేస్తా, ఓన్లీ రీతు అండ్ నువ్వు ఉంటే మాత్రం నీకు చేస్తానని చెప్పింది. సో అది క్లారిటీ ఇచ్చింది. కానీ మాట ఇచ్చింది నీకు సపోర్ట్ చేస్తానని, ఇక్కడ మరి దివ్య కూడా రీతుని తనుజని తప్పించేసింది, ఇది వెన్నుపోటు అంటే ఆవిడ క్లారిటీ ఇచ్చింది. రీతు చౌదరి నువ్వు మాత్రమే లాస్ట్ 2లో ఉంటే అంతవరకు నువ్వు తెచ్చుకో, అప్పుడు సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఇట్లా అలాగే ఇంకోటి ఏంటి, సాయి దివ్యకి నువ్వు నమ్మించి నన్ను మోసం చేసావా, అందువల్ల రీతు చౌదరి చెబుతుంది కదా అంటూనే అక్కడ నువ్వు వెనుపడి పొడిచావా సాయి అని దివ్య అడగడం. అట్లాగే రీతు చౌదరి కూడా నువ్వు దివ్యానే దించేస్తాను, దివ్య నన్ను నమ్మించి ట్రైన్ ఎక్కించాను అనబట్టే నేను వచ్చానంటే నువ్వు నాకు ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నావా? ఈ వెన్నుపోట్ల గోళ ఇదైతే ఎక్కువైపోతే ఓవరాల్గా ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఇద్దరు ఉండేటప్పుడు అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవైపు స్టాండ్ తీసుకోవాలి. కాబట్టి అవి ముందు మాట ఇవ్వచ్చు, అది ఇచ్చినా సరే ఈక్వేషన్స్ ఎట్లా వస్తాయి ఆ సిచ్యువేషన్ బట్టి తప్పట్ల, మరి ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే అట్లా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, రాము రాథోడు బర్నీకి సంబంధించి వాళ్ళిద్దరు ఉండేటప్పుడు బర్నీ అండ్ తనుజ ఉన్నారు. వాళ్ళిద్దరు ఉండేటప్పుడు ఆయన ఎట్లా తీసుకోవాల్సి వచ్చింది కాల్? తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వాళ్ళిద్దరిలో ఎవరికి చేయాల్సి వస్తుంది? ఫస్ట్ ట్రైన్ ఎవరైతే ఫస్ట్ రౌండ్లో నిఖిల్ ఒక పక్క ట్రైన్ ఎక్కితే రామురాజు ఒక పక్క ట్రైన్ ఎక్కాడు. నిఖిల్ ట్రైన్కేమో దివ్య, సుమను, రీతు, ఇమాన్యుయల్ మొత్తం 4 ఎక్కితే రామురాజుడికేమో భరణి అండ్ తనూజ మాత్రమే ఎక్కారు. అప్పుడు ఇద్దరిలో ఒకరిని తీయాల్సి వచ్చేటప్పుడు ఖచ్చితంగా రామురాజు ఏం చేశారంటే మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, భరణి నాకు కెప్టెన్సీ కూడా సపోర్ట్ చేశారు, కానీ తనూజ అక్కకి వారం అంతా నేను సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను, నా ఫస్ట్ ప్రయారిటీ తనూజ అక్క అవుతుంది. భరణి గారు ఏంటంటే ఎటు స్ట్రాంగ్ ప్లేయర్, ఎప్పటికైనా ఎలాగైనా కెప్టెన్ అవుతారో, అందువల్ల నేను తప్పిస్తున్నాను అర్థం చేసుకోండి అని తన పాయింట్ ఆఫ్ వ్యూ ఓపెన్గా చెప్పేశాడు. భరణిని అయితే ట్రైన్ దించేస్తాను అంటే నా సపోర్ట్ తనూజాక నా రౌండ్లో భరణిని తప్పించేశాడు. ఇక్కడ భరణి కూడా ఏమంటాడండి, మరి ఇప్పుడు అలాంటి ఇద్దరు ఆప్షన్స్లో అంత మనకి తప్పనిసరి పరిస్థితి కదా, ఇద్దరికీ చేయాలని ఉంటుంది ఆయనకి. సో దాన్ని వెన్నుపోటు మరి అనలేవు ఇంకా. అట్లాగే ఓవరాల్గా ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ భరణి ఏమంటాడు, జెన్యున్గా చెప్పాలంటే లాస్ట్ 3 టైమ్స్ నుంచి కెప్టెన్సీ కంటెండర్గా నాకంటే తనూజ బెటర్ పర్ఫామ్ చేస్తుంది, మా ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే తనకే రావాలి, నేను లాస్ట్ వీక్ దివ్యకి సపోర్టు చేశాను కానీ ఆమెకు చేయలేదు, ఈమెకు చేయలేదు, నా ఇన్నర్ ఫీలింగ్ సపోర్ట్ దివ్యకనే, బట్ అక్కడ స్టాండ్ అయితే తీసుకోవాలి సేఫ్ గేమ్ అన్నారు కదా దాని గురించి. ఈసారి కూడా డెఫినెట్లీగా కెప్టెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తనుజ కోసం అతను ఏదైతే స్టాండ్ తీసుకుంటే దానికి అగ్రీ అయ్యి అప్రూవ్ చేస్తే ఈ ఎలివేషన్ మొత్తం ఇచ్చాడు. ఇంకా
ఇక్కడ నాకు అర్థం కాక అడుగుతా, ఈ ఏం పేరు భరణేష్ శంకర్ మళ్ళీ హౌస్లోకి ఎందుకు వచ్చినట్టుగా? ఇప్పుడు నీ కంటెండర్గా తీసేస్తున్నాడు అయినప్పుడు నేను ఎందుకు అర్హుడిని? మళ్ళీ నేను వచ్చానంటే మళ్ళీ ఆడియన్స్ ఓట్లతో కదా వచ్చాను, అంటే నా ఆట మళ్ళీ కోరుకుంటాను బట్టి వచ్చాను, నేను ఇంతకంటే బెస్ట్ ఇవ్వాలి, గతంలో లెక్క ఆ సేఫ్ గేమ్ ఆడను, డూ ఆర్ డై అయినట్టు ఆడతా, చచ్చి బతికిన నేను మాట అయినట్టుగా అట్లాగా ఆడాలి తప్ప నేను తప్పించేస్తానంటే ఓకే, నాకంటే ఆవిడ అర్హురాలు, నాకంటే ఇమాన్యుయల్ అర్హుడు, నాకంటే దివ్య అర్హురాలు, నాకంటే తనుజ తోపు, నాకంటే రీతు ఎక్కువ ఎక్కువ ఆడుతుంది, ఇట్లా ఎట్లా చెబుతాడు? ఆయన 100% నేను టాస్క్లో ఎఫెక్ట్స్ ఏమైనా తక్కువ తిన్నాడా? చక్కగా ఆడాడు కదా. బ్లూ డ్రమ్ములు వాటర్ పోసేటప్పుడు నడుము విరిగిపోయినట్టు రిబ్స్ పెయిన్ ఉన్నా సరే అంత కష్టపడి ఆడి నాకంటే వేరే వాళ్ళు ఎక్కువ ఈ ఎలివేషన్స్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. అతను చేసిన అతి పెద్ద మిస్టేక్స్లో ఈ సీజన్లో అదొకటి. ఇచ్చింది ఏదో దమ్ము సిరీస్కి ఇవ్వచ్చు కదా, నేనే ఎక్కువ అని ఆడుకుంటుంది కదా. ఎవరికి ఇప్పుడు నీకు నువ్వే స్టాండ్ తీసుకోకపోతే, నీ కష్టాన్ని నువ్వే గుర్తించకపోతే, నా ఎఫర్ట్స్ నావి ఇవి అని నువ్వే ఎలివేషన్ ఇచ్చి చెప్పుకోకపోతే, నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన ఎలివేషన్ దగ్గర మిగతా హౌస్ మేట్స్కి కంటెస్టెంట్స్కి ఇస్తూ ఉంటే ఆడియన్స్ ఎట్లా నచ్చుతారు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం ఏంటి? మీకోసం మీరు ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇతనే ఒక డబ్బా రాయిట్లాగా ఆకాశానికి తోటి కంటెస్టెంట్లు ఆకాశాన్ని ఎత్తడానికి ఇందుకోసం వచ్చాడు హౌస్లోకి. మళ్ళీ ఈ మాట చెబితే కొంతమంది పిఆర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మీరే నెగిటివ్ చేసేస్తారు. ఎవరైనా ఎందుకు చేస్తారండి? పిఆర్ బ్యాచ్ అంటే ఇప్పుడు రివ్యూర్స్ మీద అటాక్ చేస్తారు. మీరు కామెంట్లు పెట్టేస్తే రేపటి నుంచి మేము ఏమైనా స్టాండ్ మార్చేస్తామా, మా కళ్ళ ముందు కనబడిందని చెప్పకుండా మార్చేస్తామా, మారిపోతామా? అది అలా అనుకుంటే మీ పొరపాటే. ఇప్పుడు ఆయన నిజంగా మీరు ఆలోచించండి, ఒక పిఆర్గా పోనీ ఆలోచించండి, ఒక ఫ్యాన్గా ఆలోచించండి. ఆయన నేను అరే బై రాము నిన్న అంత టాస్క్ ఒళ్ళు హోనం అయిపోయిందిరా, దూల తీరిపోయిందిరా, పచ్చిగా చెప్పాలంటే రిబ్స్ పెయిన్ ఉన్నా సరే రీతు చౌదరి నేను ఒక మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్లో అంత అద్భుతంగా ఆడేమో, నాకు కష్టం కనబడలేదా? ఫస్ట్ డే నుంచి నీతో పాటు నేను అనేక సార్లు ఫైట్ చేశాను కదా, చివరి వరకు వచ్చి నాకు పోతుంది కదా. సరే నీ ఒపీనియన్ ఓకే, నువ్వు చెప్పినావు, నీకు కూడా నేను సపోర్ట్ చేశా, నీకు నేను కెప్టెన్సీలో నా ఫైనల్ కాల్తో నా ఓటుతోనే కదా నువ్వు అయ్యావు, నువ్వు నాకు ఎట్లా చేస్తావు, ఒక మాట ఎందుకండు అంటే అప్పుడు ఆడియన్స్కి దానివల్ల ఏమంటే అరే భరణి పాపం నిజంగా కష్టపడ్డాడు కదా, అర్హుడే కదా, అయ్యో పాపం నిజంగా తప్పించే ఒక ఎమోషనల్గా కనెక్షన్ వస్తుంది అక్కడ. అది వదిలేసి నాకంట వాళ్ళతోపు నాకంట వీళ్ళతోపు అంటే మరి నువ్వు ఫ్లాప్ నువ్వే ఒప్పుకుంటే ఇంకెందుకు వేస్తారు ఓట్లు? అదే మాట మనం చెబితే ఒక రివ్యూర్గా లేదు సార్ మీరే బ్యాడ్ చేస్తారు మీరేనే ఏమి ఇదే మరి ఇప్పుడు ఏం చెప్పలేదు? అవును సార్ సూపర్ భరణి గారు మీరు ఎరగకూడేశారండి, మీకంట అందరూ తోపుని ఒప్పుకున్నారండి, మీరు ఫ్లాపేనండి మీరు బయటకు వచ్చిందని చెప్పాలా? ఏందో అర్థం కాదబ్బా. చెడగొట్టుకోవడం అంటే ఇదే ఆట. ఏమాత్రం దానికి ఎందుకు వచ్చినట్టు మళ్ళీ రీఎంట్రీ కోసం. ఇప్పుడు ఆయన నిజంగా ఈ స్టాండ్ తీసుకుంటే నేను నా కష్టం నీకు ఎక్కడ కనబడలేదు, ఏ టాస్క్లో నేను తగ్గాను, 100% ఇచ్చాను, 100% ఆడుతున్నాను, నాకంట ఫిజికల్గా ఆడేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నా గేమ్ నీకు ఎక్కడ తక్కువయ్యింది, నేను ఎందుకు అర్హుడిని కాదు, నా వల్ల పోనీ ఏమైనా బిహేవియర్ వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, హౌస్ హార్మోని దెబ్బతినిందా, గొడవలు పడ్డారా, నేను కెప్టెన్ కోసం ఎక్కడ తక్కువ, నీలో ఉండే పాజిటివిటీ. ఇప్పుడు ఆయన రేషన్ మేనేజర్గా చేసినప్పుడు ఏ లొల్లి లేదు, పంచాయతీ లేదు, సాఫీగా సాగిపోయారు. నీలో ఉండే పాజిటివ్స్, నీ కష్టాన్ని, నీ ఎఫెక్ట్స్ని నువ్వే ఎలివేట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారబ్బా? నిజంగా వెరీ బ్యాడ్. ఆయన అందరిని ఆకాశానికి ఎత్తుతుంటే ఆయన నేను ఎత్తాలి, ఇంకా పొగడతల్లో పోటీ పడుతున్నాడు, అదే బిగ్ బాస్ అనుకుంటున్నట్టుంది. ఇంకేం చెబుతావు ఎంతకంటే ఇతని గురించి? సో ఇట్లా చెడగొట్టుకుంటా ఉన్నాడు ఈయన. అలాగే ఇంకోటి ఏంటి, ఈ టాస్ గురించి ఫస్ట్ మాట్లాడేద్దాం. టాస్ గురించి మాట్లాడేసి ఇంకా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎట్లా తప్పించారు దాని గురించి కూడా చెబుతుంది. ఈ టాస్క్ అయితే చాలా బాగుంది. ఈ టాస్క్ నేను స్టార్టింగ్గా చెప్పే కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ టాస్క్ ఏంది, ఈ ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ అండ్ రీతు చౌదరికి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్ట్గా కౌంట్ చేయాలి, ట్రాక్ చేయాలంట. బలూన్స్, స్టోన్స్, అట్లాగే మాస్క్లు, స్టిక్స్, వాటర్ మెలన్స్ ఇట్లా 5 పెట్టారు. ఒకదాన్ని ఎంచుకొని అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఆ వస్తువుకు సంబంధించిన సరైన కోడ్ సెట్ చేసి రాడ్ అన్లాక్ చేసి ఆ రాడ్ తీసి బాక్స్ బద్దలు కొట్టి బ్లాక్ ఎగరేయాలంట. ఈ టాస్క్ అయితే నిజంగా పాపం రీతిని చూస్తే జాలి వేస్తుంది. ఎందుకంటే ఫిజికల్ అయితే పిసికేద్దాం అన్నట్టు ఉంటుంది, ఇచ్చి పడేద్దాం ఎంతైనా తాడైపోయి తేల్చుకున్నాడు. కానీ మైండ్ గేమ్ పెట్టేసరికి ఖచ్చితంగా ఆ అమ్మాయి కొద్దిగా కన్ఫ్యూజ్, అక్కడే కాస్త డ్రాబ్యాక్ అయితే అయిపోద్ది, కాన్ఫిడెన్స్ కూడా కొద్దిగా లూజ్ అవుతుంది. ఇమాన్యుయల్ అయితే ఖచ్చితంగా ఇలాంటివి కొద్దిగా ఎఫర్ట్ పెడతాడు. ఎక్కడో ఫస్ట్ రౌండ్లో క్లిక్ అయినా ఏదో మొత్తానికి కింద మీద పడి స్పీడ్గా ఆడుతున్నాడు కనుక ఆయనకి ఆ బ్రెయిన్ ప్లస్ ఫిజికల్ అంతా కలిపి అడ్వాంటేజ్ అయ్యే టాస్కే. మరి ఆ రకంగా ఆయన గెలుస్తున్నాడని అర్థమవుతుంది. పాపం ఫిజికల్గా కాకుండా ఇట్లా కాకుండా ఇది వేరే టైప్ ఏదైనా గేమ్ ఇచ్చి ఉంటే బాగా ఆడేదేమో, ఆవిడ బ్యాడ్ లక్ అని అనుకోవాలి, రియల్లీ బ్యాడ్ లక్. ఈ అప్డేట్ ఫస్ట్ మన ఛానల్ నుంచే కదా వచ్చింది. ఎట్లాంటి అప్డేట్స్ కోసమే మన 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయడం, హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి.
అట్లాగే దివ్య భరణికి అయితే షంటింగ్ మామూలుగా లేదు. అసలు ఏ మాట అన్నా ఆయిందే తప్పన మాదిరిగా ఏదో గాలికి పోయిన గంప నెత్తికి తగులుకున్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఎందుకంటే అది చూసిన తర్వాత తప్పే లేదు, భరణి చేసుకున్నది అనిపించింది. ఎందుకంటే ఆయన పొగిడి 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 అమ్మ నీ ప్లస్లు 100 చెబుతా, 1000 చెబుతా, 1,00,000 చెబుతా అని చెప్పి మరి మైనస్లు కూడా చెప్పండి అంటే నాకు మైనస్లు తెలుసు కానీ చెప్పను అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినా సరే ఆవిడ వినట్లా, వినిపించుకోవట్లా. ఎందుకంటే ఇప్పుడు లైవ్లో దివ్య మీరు వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారంట, హింట్ ఇచ్చారంట, క్లూ ఇచ్చారంట కదా అంటే ఎట్లా సపోర్ట్ కోసం అడుగు, అట్లా అడుగు, ఎట్లా అంటే ఆవిడ ఉద్దేశం క్లియర్గా తనూజకి సంబంధించి. సో ఆవిడకి ఎందుకు మీరు పరోక్షంగా మాట సాయం చేశారు, అదేదో నాకు చేయొచ్చు కదా, సుమనకు కూడా చేయొచ్చు కదా అని దబాయించినట్టుగా అడుగుతూ ఉంటే అది కాదమ్మా ఎందుకు అరుస్తావని నేను ఎక్కడ అరిచాను అరిచి మరీ చెబుతుంది. గతంలో ఇదే మాట చెప్పొచ్చు, నీకు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైతుంది, కొద్దిగా డామినేషన్ ఎక్కువైపోయింది, తగ్గించుకో అని ఒక మైనస్ పాయింట్ ఉంది చెప్పొచ్చు కదా, అతను చెప్పడం. ఇప్పుడు చెప్పిన ఆయన ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటారు కదా, అట్లా అయిపోయింది. అరుస్తూ ఉంది, అరవలేదు అంటుంది, ఫుల్ డామినేటింగ్ చేసేస్తూ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే గతంలో నా నెగిటివ్స్ ఏంటి, నా మైనస్ ఏంటి చెప్పండి 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 అని అడిగిన ఆవిడ ఇప్పుడు మీరు నా నెగిటివ్స్ చెప్పేది ఏంటి, నేనే మీకు 100 చెబుతాను నెగిటివ్స్ అని మాదిరిగా అయిపోయాయి. పైగా మీరు గట్టిగా మాట్లాడితే నన్ను హర్ట్ అయిపోతే, నన్ను ఫీల్ అయిపోతే ఇట్లాగే యాటిట్యూడ్ కొనసాగుతూ ఉంది. ఇవన్నీ మార్చుకుంటే బెటర్ అయినా. అట్లాగే సంజన అప్పుడు రామరాజుడు దించేసిన తర్వాత భరణికి సంబంధించి భరణి గారు మీరు మాట్లాడుకుంటే డిఫెండ్ చేసుకుని నో అనేస్తే ఇంకేం చెబుతామండి, ఎలివేషన్ ఎట్లా వస్తుంది, కనెక్షన్ ఎట్లా వస్తుంది, ఆ రైవలరీ కొనసాగించాలి. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిపోయినప్పుడు మణికంఠ వల్ల మళ్ళీ ఉండిపోతే అప్పుడు అవుట్ అయిపోతే అయిపోవలసింది. ఆ తర్వాత వచ్చి తాడో పేడో డివైడ్ అయినట్టు ఆడబట్టే విన్నర్ రేసులోకి వచ్చినట్టు రన్నర్ వరకు మిగిలాడు కదా. అట్లా ఇతను కూడా ఇంకేముందిలే నేను ఆల్రెడీ చచ్చి బతికని ఉన్నాను కాలక్షేపం చేసి వెళ్ళిపోతున్నానట్టు కాకుండా ఆ ఎమోషన్ రియల్ ఫైరు ఆ స్ట్రాటజీగా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయి ఉంటే ఛాన్స్ ఉంది, చేతిలో చెడగొట్టుకుంటున్నాడు. అట్లాగే ఇంకొక రౌండ్లో ఏంటంటే సాయి శ్రీనివాస్ సెకండ్ రౌండ్లో ట్రైన్లో ఏకంగా 5 ఎక్కేశారు. సాయంత్రం ట్రైన్లో కూడా ఎవరు ఎక్కల. ఆమె అయితే పిచ్చ లైట్ తీసుకుంటుంది. ఎందుకంటే బాల్స్ టాస్క్లో ఆవిడ లాస్ట్కి పడేసిన, టెడ్డీబేర్ టాస్క్లో లాస్ట్కి పడేసిన, నిన్న కెప్టెన్సీ కంటెండర్స్లో ఆవిడని కంప్లీట్గా చూస్ చేసుకోకపోయినా ఎక్కడ కూడా మొత్తానికి ఏదైనా ఆవిడని ఎవరు లెక్కలోకి అయితే తీసుకోవాలి. ఇంకొకరైతే ఫీల్ అవుతారు ఏంటి నన్ను కనీసం కన్సిడర్ చేయట్లేదని లెక్క. బట్ సాయి శ్రీనివాస్కి సంబంధించి పోయిన నాకు సపోర్ట్ కోసం ఎవరు రాకపోయినా ఇప్పుడు 5 వచ్చారు నా ట్రైన్ ఎక్కారు సంతోషం అంటూ ఆయన చాలా కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా అయ్యాడు. దివ్యక రీతుక ఎవరికి చెప్పలేని ఊగిసలాట్లో వాళ్ళ వాయిస్తో డామినేట్ చేసి పాయింట్లతో అతన్నే తిరిగి వాళ్ళకి అనుకున్నట్టుగా చేసుకుంటూ ఫైనల్గా దివ్యకే ఎలిమినేట్ ఎగ్జిట్ అయితే చేస్తే ట్రైన్ నుంచి దించేశాడు. ఎందుకంటే రీతు నా కంటెండర్ నుంచి షిప్ నుంచి నువ్వు తీసేస్తావా, ఎందుకు తీసేస్తావా నా ఆవిడ అడగడం, దివ్య కూడా నీతో కొట్లాడడం లేదు కానీ నాకెందుకు చెబుతావు, నేను సీక్రెట్ టాస్క్లు ఆడాను కంటెండర్గా బాగా చేశానని చెప్పో, నీకు వేరే ఆప్షన్ లేదా, నీకు నామినేషన్కి ఎలా వచ్చావు గుర్తు తెచ్చుకో, నేను రెబల్ అయినా సరే ఆ టీంలో నిన్నే ఉంచాను ఆలోచించుకొని ఈవిడ ఒక పక్క ఫుల్ బ్యాటింగ్. రీతి ఏమో టెడ్డీబేర్ టాస్క్లో నీ టెడ్డీబేర్ నేనే తెచ్చా, సీక్రెట్ టాస్క్ సక్సెస్ ఒకటి చేసా, ఒకటి హ్యాపీ. ఇంకా అసలు ఎందుకు నేను చెప్పు, వాటర్ టాస్క్లో 60 బకెట్ కూడా దివ్య అండ్ సుమన్ పోయిలే, మేము చాలా బాగా ఆడాం కదా, ప్రతి టాస్క్లో ఆడుతున్న సపోర్టింగ్లో పోతున్న బొమ్మల టాస్క్ గురించి ఇట్లా ఫుల్గా ఆవిడ ఎక్కేసింది. ఇంకా పైన ఏంటంటే నేను అన్ని టాస్క్లు ఆడుతున్నాను, నీ ట్రైన్ ఎక్కితే నేను దివ్యాన్ని తీస్తాను అన్నావా లేదా, దివ్యాన్ని నమ్మించాను అన్నావా లేదా, సో నన్ను ఇప్పుడు నమ్మించి నన్ను వెన్నుపోటు పొడిస్తావు ఏంటి అలాగని చెప్పుంటే నేను ట్రైనే ఎక్కను కదని ఒక రకంగా ఎమోషనల్గా లాజిక్లతో పర్ఫెక్ట్గా తను డిఫెండ్ చేసుకుని ఆర్గ్యుమెంట్లో పైచేసి సాధించి సాయిని డిఫెండ్లో పడేసింది. ఇక పైగా దివ్య ఎటు ప్రెసెంట్ కెప్టెన్ కనుక కంటిన్యూషన్ అయితే ఎవరు ఫైనల్లీ సరే దివ్యనే తీసేస్తానని చెప్పి సాయి అయితే తీసేసి ఇక్కడ రీతు తన గురించి తను బాగా చెప్పుకొని హైలైట్ చేసుకుని ఎలివేషన్ అయితే బాగా ఇచ్చుకుంది. అందువల్ల మరి ఆయన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఫుల్ క్లారిటీతో ఉండాల్సింది. నామినేషన్లు ఉండేటప్పుడు ఎంత కన్ఫ్యూజ్ ఎందుకు ఇప్పుడు అర్థం కాదు. ఇది అయిపోయింది, ఇక్కడ బాగానే చేసుకుంది. కానీ మళ్ళీ ఆ డీమోన్ పవన్ అండ్ రీతు చౌదరి ఈరోజు బనానా ఫైట్, మొన్న కోర్మా ఫైట్ అయిపోయింది, అంతకుముందు డబ్బులు ఫైట్ అయిపోయింది, తర్వాత మాధురి అన్న అన్హెల్తీ బాండ్స్ గురించి ఫైట్ అయిపోయింది, ఇవాళ బనానా ఫైట్. తింటావా అంటే తర్వాత తింటాలే నువ్వు అనింది ఆ అమ్మాయి రీతు చౌదరి బనానా కోసం ఎవరు డీమోన్ అడిగితే. ఆయన మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు నేను తినమన్నప్పుడు తినాలి కదంటే, అరే బాబు నాకు ఇప్పుడు ఆకలి ఇట్లా నా టెన్షన్ గోల్లో కెప్టెన్సీ గోల్లో నేనుంటే ఇప్పుడేంటి ఎందుకంత మూడ్ ఆఫ్ అయిపోతావు, నువ్వు ఇలా చీటికి మాటికి అలా ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి మూడ్ ఆఫ్ అయిపోతే నేను అక్కడ మూడ్ ఆఫ్ అయిపోయి ఇద్దరు పెద్ద గొడవ. మళ్ళీ నాకేమనిపి అసలు ఎందుకు ఇన్ని గొడవలు వస్తాయి, చిన్న చిల్లర గొడవలన్నా వస్తాయి, ఒక్క 2 నిమిషాలు ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది, ఇద్దరికీ మెచ్యూరిటీ లేదు. మళ్ళీ అంటారు ఆవిడ ఏజ్ ఏంటి ఇతడి ఏజ్ ఏంటి ఇవన్నీ చెబుతున్నారు. ఇంకా అలా వీళ్ళ గురించి వాళ్ళ ఏజ్ల గురించి కూడా ఫీమేల్ కంటెస్టెంట్ పెద్ద ఏజ్, వీళ్ళు చిన్న ఏజ్, ఎట్లా చేస్తారో హోస్ట్ చెప్పట్లేదు, నీ పంచాయతీ అన్నీ పక్కన పెట్టండి. పోనీ ఆ ఏజ్ల గురించి అన్నీ పక్కన పెడితే మీకేమనిపించదు కామెంట్ చేయండి. కానీ నాకేంటంటే క్లియర్గా అర్థమైంది,
కూరమా కోసం, బంగాళాదుంప కూర కోసం ఇట్లా చిన్న చిన్న గొడవలు, ఈ ఫైట్ల కోసం, అంత గొడవలు అరటిపండు కోసం ఈరోజు మెచ్యూరిటీ లేక ఇట్లా అయితేనే అనిపించింది. ఇక సుమన్ శెట్టి సంబంధించి అక్కడ లాస్ట్లో వచ్చారు కదా ప్రోమోలో, ఇమాన్యుయల్ ఇంకెవరు రీతు చౌదరి వచ్చి సంజన ట్రైన్ ఎక్కితే, సుమన్ శెట్టి తనుజ వచ్చి నిఖిల్ ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా నిఖిల్ ఏమో అక్కడ ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో బిగ్ బాస్ కాల్ తీసుకుంటే నిఖిల్ ట్రైన్ అని చెప్పడంతో సుమన్ తప్పించేశాడు. బిగ్ బాస్ కూడా కావాల్సింది అదే కనుక. అయితే సుమన్ శెట్టి ఏకం బెదిరించేస్తున్నాడు, నువ్వు నాకు లో చేస్తాను, నా కాన్ఫిడెన్స్ తీసేస్తాను, రేపు పొద్దున నీకు కూడా చెయ్యి సపోర్ట్ ఇవ్వని, జాగ్రత్తగా చూసుకొని, ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా సుమన్ శెట్టి మిగతా అందరు ఆప్షన్స్ ఉంటే భరణి, రాము, తనుజ, ఇమాన్యుయల్ వాళ్ళందరి తర్వాతే చివరాఖరి లాస్ట్ రౌండ్లోనే నిఖిల్ వరకు వస్తారు తప్ప ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు కదా, నో డౌట్, అందులో అనుమానమే లేదు. ఏదో హడావిడి చేస్తున్నాడు, మన నెక్స్ట్ డ్యాన్స్ స్టేజ్ మీద సపోర్ట్ చేయలేదు కాబట్టి తీస్తానన్న మాదిరిగా నేను సపోర్ట్ చేస్తానయ్యా, లాగేశారు జాగ్రత్తగా చూసుకున్న మాదిరిగా. సో ఇవి మరి ఇంకా ఇంతవరకు ముగ్గురు అయిపోయారు లాస్ట్ రౌండ్లో. ఇమాన్యుయల్ గెలుస్తారు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.